అప్పట్లో లైఫ్ వాజ్ సింపుల్, నో రెస్పాన్సిబిలిటీస్, నో స్ట్రెస్. మన ఊరి మట్టి వాసన. ఇప్పట్లో నోటిఫికేషన్స్కి లేచేవాళ్ళం కాదు, వేడివేడిగా అమ్మ నాన్నకు పెట్టే ఫిల్టర్ కాఫీ స్మెల్కి లేచేవాళ్ళం. దూరదర్శన్లో వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం వెయిట్ చేయడం, మన ఫేవరెట్ కార్టూన్ టైమింగ్స్ కోసం పేపర్లో వెతుక్కోవడం, నాన్న చేతకి బండి మీద షికార్కి వెళ్ళడం, నటరాజ్ బాక్స్ కొనమని అమ్మని బతులాడడం, సచిన్ అవుట్ అయితే టీవీ ఆపేయడం, బూమర్ బిగ్ బబుల్తో వచ్చే టాటూస్ వేసుకుని హీరోల్లో ఫీల్ అయిపోయేవాళ్ళం. నెమలి పెంచం పిల్లలు పెడుతుందని బుక్లో దాచుకోవడం, స్టంపర్ బాల్ కొనుక్కోవడానికి బ్యాచ్ అంతా పడే కష్టాలు, సాయంత్రం కరెంటు పోగానే బయటికి వచ్చి ఆడుకునే దొంగ పోలీస్, కరెంట్ వచ్చేస్తే అబ్బా వచ్చేసిందా అని బాధపడటం, బుక్స్ కట్టలు వేసుకుని స్టిక్కర్స్ అతికించుకోవడం, మనకేమైనా ప్రాబ్లం వస్తే శక్తిమాన్ వస్తాడు అనుకోవడం, ఎగ్జామ్ ప్యాడ్తో క్రికెట్, చందమామ బాలమిత్ర కథలు, షార్పనర్, కొత్త ఎరేజర్ స్మెల్, గ్రీటింగ్ కార్డ్స్. అసలు గూగుల్ మ్యాప్స్ అనేది లేకుండా చాలా దూరాలే వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఇవన్నీ గుర్తొస్తే వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది కదా. మళ్ళీ నాన్న పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి, బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే అన్నం తినమని అరిచే అమ్మ కేకల కోసం, తాతయ్య నానమ్మ అమ్మమ్మ చేయి పట్టుకుని నిన్నెప్పటికీ మర్చిపోలేనని చెప్పడానికి, ఇలా పోలేడన్ని జ్ఞాపకాలు. అవన్నీ ఫొటోస్లో కాదు, మన గుండెల్లో ఉన్నాయి, ఎప్పటికీ అలానే ఉంటాయి కదా. ఉంటా అండి ఇట్లు మీరు